హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 59. ఈరోజు కూడా రోజులాగే ఎర్లీ మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ కాకపోతే కొంచెం లాస్ట్ నైట్ మోక్ టెస్ట్ లేట్ అవ్వడం వల్ల ఎర్లీ మార్నింగ్ అయితే అలారం స్కిప్ అయిపోయి కొంచెం లేట్గా 6:20కి అయితే మెలకు వచ్చింది. ఇంకా అలా నేను ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి అయితే వచ్చేసరికి 6:50 అయింది. అండ్ నాతో పాటు వర్కౌట్ చేసే నా పార్ట్నర్ ఫ్రెండ్ తను కూడా జిమ్కి లేట్గా రావడం వల్ల నేను వర్కౌట్ చేయడానికి కొంచెం లేజీగా అయితే స్టార్ట్ చేశాను. అందుకే వామప్లో పార్ట్గా స్లోగా బాడీ మొత్తాన్ని అలా ఫ్లెక్సిబుల్ చేస్తూ డోర్రా నువ్వు నాలుగానే ఉన్నావు, ఏడికి వచ్చినావు నువ్వేరా రే, నీ లోపల నుంచే బయటకు వచ్చినా నేను ఎందుకు బాడీ మొత్తాన్ని అలా రిలీజ్ చేస్తూ బాడీ పార్ట్స్ అన్ని కొంచెం ఫ్లెక్సిబుల్ అయ్యేలాగా అయితే చేస్తూ లెగ్స్ని అండ్ హ్యాండ్స్ మొత్తాన్ని అలా స్ట్రెచ్ చేసుకొని వామప్ని స్లోగా ఫినిష్ చేసేసి నెక్స్ట్ కొంచెం రిలాక్స్ మోడ్లో కూడా తీసుకొచ్చి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇంకా జిమ్లోకి అయితే వచ్చేసాను. అండ్ ఈరోజు డే 59లో పార్ట్గా బ్యాక్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి వర్కౌట్ని అయితే స్టార్ట్ చేశాను. అందులో ఈ టీ బార్ అయితే వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. అప్పటికి నేను ఒక్కనే ఉన్నాను, అందుకే కెమెరాను కూడా కింద అక్కడ ఫిక్స్ చేసేసి ఏదో స్లోగా అయితే చేశాను. బట్ ఓకే, వర్కౌట్ ఏదైనా సరే ప్రతిరోజు స్టార్ట్ చేసినప్పుడే కొంచెం స్లోగా అనిపిస్తుంది. అండ్ బట్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం బాడీ అలా హీట్ ఎక్కిన తర్వాత మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఇంకా ఫుల్ బాడీ మీద ఇంపాక్ట్ పడేలాగా అయితే వర్కౌట్ చేయాలని అయితే ఇంట్రెస్ట్ వస్తుంది. అది చాలాసార్లు ప్రతిసారి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. అందుకే కొంచెం ఎంత లేజీగా స్టార్ట్ చేసినా సరే వర్కౌట్ని అయితే చేయాలనే ఉద్దేశంతోనే ఎప్పుడు స్కిప్ చేయకుండా అయితే స్టార్ట్ చేస్తూ ఉంటా. టీ బార్ రో వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఈ వైట్ గ్రూప్ ఫ్లాట్ పుల్ డౌన్తో వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. దీంట్లో కూడా స్టార్టింగ్ కొంచెం అలా ఒక 25 kgs వరకు అయితే తీసుకొని కొంచెం స్లోగా కౌంటింగ్ అనేది ఎక్కువ చేయడానికి అయితే ట్రై చేశాను. అది బాగానే వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ వైట్ గ్రిప్ ఫ్లాట్ రోలో అయితే స్లోగా రివర్స్ రో రిలీజ్ చేసేటప్పుడు మాత్రం ఆ ఇంపాక్ట్ అయితే నా ల్యాట్స్ మీద అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే పడుతుంది. వీడియోలో కొంచెం ఫాస్ట్గా అయితే అందుకు తెలియట్లేదు, కొంచెం స్లో మోషన్లో అయితే చేసినప్పుడు అయితే బాగా అయితే డిఫరెన్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. వైట్ గ్రిప్ ల్యాట్ రోని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ మీడియం గ్రిప్తో అయితే నెక్స్ట్ వర్కౌట్ కూడా సేమ్ అదే ఇంపాక్ట్ పడేలాగా స్లో మోషన్లో నా బ్యాక్ మీదే ఎక్కువ ఎఫెక్ట్ పడేలాగా అయితే స్లోగా వెయిట్ని ఇంక్రీజ్ చేసుకొని వర్కౌట్ని అయితే కంటిన్యూ చేశా. దాని తర్వాత ఈ సిట్టింగ్ పొజిషన్లో ఈ క్లోజ్ గ్రిప్ ఫ్లాట్ పుల్లింగ్ని కొంచెం ఇంకా వెయిట్ ఇంక్రీజ్ చేసేసుకొని మొత్తం 35 kgsతో అయితే బాగా స్లోగా మళ్ళీ సేమ్ లాస్ట్ ఎక్సర్సైజ్ లాగే బ్యాక్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడేలాగా కొంచెం స్లోగా అయితే వర్కౌట్ని కంటిన్యూ చేశాను. రోజుకి నా వర్కౌట్ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ నా బాడీ మీద చేంజ్ కానీ అండ్ స్ట్రెంగ్త్లో డిఫరెన్స్ కూడా అయితే ఇంక్రీజ్ అండ్ డెవలప్ అవుతూనే ఉంది. కాకపోతే నా డైట్ విషయంలోనే నాకు కొంచెం కంట్రోల్ ఉండట్లేదు. అంటే నేను అన్ని హోమ్ ఫుడ్ అంతా తీసుకుంటున్నా, బయట జంక్ ఫుడ్ అలాంటిది అయితే నేనేం ట్రై చేయట్లేదు, అది ఎప్పుడూ అలవాటు కూడా లేదు. బట్ ఇంటి ఫుడ్ వేలోనే నేను ఏదైతే సపరేట్గా అయితే అడిషనల్గా ఏమి సప్లిమెంట్స్ అయితే తీసుకోలేకపోతున్నాను. లైక్ అంటే డ్రై ఫ్రూట్స్తో కానీ సంథింగ్ వేరే ఇంకేమైనా వెజ్జెస్ కానీ ఫ్రూట్స్ అలాంటివి కూడా అయితే కుదరట్లేదు. జస్ట్ ఇంట్లో మామూలుగా ఎప్పుడు తినే ఫుడ్ రైస్ సంథింగ్ ఏదైతే కర్రీ సంథింగ్ అలా ఉంటుందో దాంతో మాత్రమే వర్కౌట్ అయితే చేసుకుంటున్నా. ఎందుకంటే మిగతా వాటి మీద
ఫోకస్ పెట్టి ఆలోచించేందుకు ఉండలేదు. నార్మల్గా ఉన్నప్పుడు ఆలోచించిన ఎగ్జిక్యూట్ చేయడానికి అట్ ద టైంకి వచ్చేసరికి మొత్తం అయితే మర్చిపోతూ ఉన్నాను. అయితే దానివల్ల నాలో అంత డిఫరెన్స్ అయితే కొన్నిసార్లు వీక్నెస్ అలా ఏం అనిపించదు, కొంచెం ఏదో నీరసంగా అయితే అనిపిస్తూ ఉంటుంది. అది అయినా కానీ పెద్ద ఎప్పుడు ప్రాబ్లంగా అనిపించలేదు. అండ్ ఈరోజు వర్కౌట్లో ఇన్నర్ గ్రిప్ పులప్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా చేయడానికి ట్రై చేశాను. అంటే కౌంటింగ్ తక్కువైనా కానీ ఎక్కువ రిపిటేషన్స్ అయితే కంటిన్యూ చేశాను. ఆల్మోస్ట్ ఒక 6 times అయితే ట్రై చేశాను. ఈ షోల్డర్ వర్కౌట్ చేస్తూనే మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి మరి ప్రతిసారి అయితే వీటిని కంటిన్యూ చేశాను. అండ్ మధ్యలో నా హ్యాండ్స్ అలా టైర్డ్ అయిపోయినప్పుడు ఇలా యాప్స్ కోసం కూడా ట్రైన్ చేస్తూ అలా కంటిన్యూ అయితే చేశాను. అందుకే ఇన్నిసార్లు అయితే అనిపించింది. అన్నిసార్లు చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే, చేస్తున్నప్పుడు నా షోల్డర్స్ మీద కానీ బ్యాక్ మీద కానీ మంచి రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఫైనల్గా అలా కంప్లీట్గా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.